ఓం నమో వెంకటేశాయ. దురత్యయగతిలీలా అనప్యయగతిశీలా గోవింద గోవింద. ద్విజక్రియా మూల ఉపాత్తకాల జనిక్రియా లీల ఉదారనాల పదక్రియా లోలజనాలవాల మమ క్రియా మూలమవైతు బాల అని అచలాభరహర వచసా పరిగత రుచిరాకృతివర రచనాధృతిధురిచరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. వసుదేవుడు కంసుణ్ణి ఆ దేవకిని సంహరించడం దగ్గర నుంచి మరల్చటానికి విశ్వప్రయత్నం చేశాడు. చాలా మాటలు చెప్పాడు. ఆ చెప్పే మాటల్లో కంసుణ్ణి పొగడతలతో ముంచెత్తాడు. ఆ చెప్పే మాటల్లోనే నీ అంతటివాడు ఇంత పని చేయకూడదు అని హితవు చెప్పాడు. ఆ చెప్పే మాటల్లోనే ఇలాంటి పాపకర్మలకి మనం ఒడిగట్టకూడదు అనే మాట కూడా చెప్పాడు. ఆ చెప్పే మాటల్లోనే నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష తప్పనిసరి అని చిన్నపాటి హెచ్చరికలు కూడా చేశాడు. నువ్వు అస్సలంటే అస్సలు ఈ పని చేయకూడదు, ఈ పాపం నీకొద్దు, ఈ పాపానికి నువ్వు ఒడిగట్టవద్దు అని రకరకాలుగా నచ్చచెప్పాడు. ఆ నచ్చచెప్పటంలో చాలా అద్భుతమైనటువంటి వేదాంత సిద్ధాంతాలని ఆయన ఒలకపోశాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఎదురుకుండా ఉన్న కంసుడు ఆ సిద్ధాంతాలని వంట పట్టించుకుంటాడు అని గ్యారంటీ లేదు కాబట్టి ఈయన ఒలకపోసేసినట్లే. కానీ వేదాంత సిద్ధాంతాలని చక్కగా చెప్పాడు. ఎక్కడ మాట తూలలేదు, మాట తప్పలేదు, చక్కగా చెప్పాడు. మరి చెప్తే కంసుడు మాట విన్నాడా అంటే శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ ఏవం ససామభిర్భేదైః బోధ్యమానోపి దారుణః నన్యవర్తత కౌరవ్య పురుషాదాననువ్రతః. ఏవం ఈ రకంగా సహ ఆ కంసుడికి సామభిః మంచి నయవాక్యాలు పలికాడు, భేదైః కాస్తంత హెచ్చరికలు చేశాడు. చేసినా సరే బోధ్యమానోపి రకరకాల మార్గాల్లో నువ్వు ఈ పని చేయకూడదయ్యా అని చెప్పినా సరే దారుణ కంసుడు పరమ దారుణుడు, ఎన్ని దారుణాలకైనా ఒడిగట్టేటువంటి వాడు. అందువల్ల నన్యవర్తత చేయదలుచుకున్న పని నుంచి వెనక్కి మరలలేదు. నన్యవర్తత కౌరవ్య, ఓ కౌరవ వంశంలో పుట్టినటువంటి వాడా, ఓ పరీక్షిత్తు, మంచి వంశాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా మంచి మాటలు చెప్తే వెంటనే టకీమని అర్థం చేసుకోవాలి. అయ్యో మనలాంటి వాళ్ళం ఇలాంటి పనులు చేయకూడదు అని అర్థం చేసుకోవాలి. అతను కంసుడు అనేవాడు నిజానికి అవ్వటానికి మంచి వంశంలో పుట్టినవాడే, మంచివాడే అంటే మంచి వంశంలో పుట్టినటువంటి వాడే. అయినా సరే ఈ మంచిని టకీమని గ్రహించలేకపోయాడు. ఎందుకంటే
పురుషాదాన్ అనువ్రత. అతను అసలు మనుషుల్ని అనుసరించడం మానేశాడు. మనుషుల్లాగా సంచరించటం, మనుషుల్లా ఆలోచించటం అనేదాన్ని మానేశాడు. పురుషాదాన్ అనువ్రత, రాక్షసుల్లాగా వ్యవహరించటం, రాక్షసుల్లాగా ఆలోచించటం అనేది మొదలుపెట్టాడు. ఆలోచించటం, వ్యవహరించటం కూడా కాదు, పురుషాదాన్ అనువ్రత, ఆ రాక్షసుల్ని అనుసరించిపోతున్నాడు. అనువ్రత, వాళ్ళు ఏ రకంగా ఉంటే మనం ఆ రకంగా ఉండాలి, రాక్షస న్యాయమే సరి అయిన న్యాయం అనే నిర్ణయంలో ఉన్నాడు. ఇంకా కూడా పురుషాదాన్ అనువ్రత, రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు లేకుండా ఏం పోరు. రాక్షస జాతంతా చెడ్డది అనేమీ లేదు. ఆ రాక్షస జాతిలో కూడా మేనీటర్స్ ఉంటారు కదా, పురుషాదాహ, మనుషుల్ని విరుచుకుని తినేసేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఏరి కోరి వాళ్ళనే అనుసరిస్తున్నాడు. మనుషుల్ని విరిచేసేయటంలోనో లేదా అడ్డొస్తే మనుషుల్ని తొలగించుకోవటంలోనో ఏమాత్రం సందేహించటం లేదు. ఎందుకంటే ఇతనికి ఆదర్శ పురుషులు అంటే మేనీటర్సే ఆదర్శ పురుషులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది కాక ఇతనికి చక్రవర్తి అవ్వాలి అనేటువంటి కోరిక ఉందనుకున్నాం కదా, ఆ కోరికను తీర్చుకోవటానికి తన పరాక్రమం కానీ తనకున్నటువంటి వ్యూహం కానీ సరిపోదు అని అనుకుని పురుషాదాన్ అనువ్రత, రాక్షసుల్ని కొంతమందిని ఉపాసన చేస్తున్నాడు. కొంతమందిని తామసమైన ఉపాసన చేసి వాళ్ళని వశంలోకి తెచ్చుకొని లేదా వాళ్ళని వశపరుచుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవాలి అని కూడా అనుకుంటున్నాడు. ఇతని మాట వినేటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు. కొంతమందిని ఇతని ఇంకా కూడా వశంలోకి తెచ్చుకొని వాళ్ళని కూడా వశపరుచుకుని ఏదో విధంగా వాడుకుందాము అనే ఉద్దేశంలో ఉన్నాడు. దానికి తగ్గ ఆసుర ఉపాసనలు కొన్ని చేస్తున్నాడు, లేదా తామసోపాసనలు చేస్తున్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే చాతబళ్ళు లాంటి కర్మలకు కూడా పాల్పడుతున్నాడు. అలాంటి వాడు కాబట్టి దృష్టంతా అటువైపు ఉంది కాబట్టి మనసంతా కూడా అలా ఆలోచిస్తోంది కాబట్టి వసుదేవుడు చెప్పినటువంటి మంచి వేదాంత వాక్యాలు, హితవాక్యాలు అతనికి చెవికెక్కలేదు. ఏవం స సామభిర్భేదై బోధ్యమానోపి దారుణ నన్యవర్తత కౌరవ్య పురుషాదాన్ అనువ్రత. కంసుడు గనక వెనక్కి మరలకపోతే సమస్య ఎవరిది? వసుదేవుడిది. మరి ఏం చేయాలి వసుదేవుడు? నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విచింత్యానకదుందుభిః ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం ఇదం తత్రాన్వపద్యత. ఎదురుకుండా ఉన్నది కంసుడు, ఈయనేమో ఆనకదుందుభి అంటే చాలా గొప్పవాడైన. ఆ ఎదురుకుండా ఉన్న కంసుడేమో నిర్బంధంతో ఉన్నాడు. నా మృత్యువు అనే మాట వచ్చిందంటే నేను పొరపాటును కూడా మాట వినను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాట వినను అని ఇతను నిర్బంధంలో ఉన్నాడు. తస్య తం జ్ఞాత్వా, ఇతనేమో మాట వినేట్టు లేడు అనే మాట అనుకున్నాడు వసుదేవుడు. విచింత్య, ఆలోచించి చూశాడు. ఎందుకంటే ఈయన ఆనక దుందుభి, ఈయన పుట్టినప్పుడు దేవతలు ఉత్తినే ఆనకాలని దుందుభిల్ని వాయించారా? ఈ వసుదేవుడు అనేవాడు గనక పుడితే మనం ఏదో ఒకటి మోగించాలి అని అనుకుని మోగించారా? లేదు కదా. ఇతని యోగ్యతని దృష్టిలో పెట్టుకునే కదా వాళ్ళు మోగించారు. ఇతను చాలా యోగ్యుడు, మహానుభావుడు అనే దృష్టితోనే కదా మోగించారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ మహానుభావుడే అయిన ఆనక దుందుభే. అంటే దేవతలు ఇతని జన్మలో ఆనకాల్ని దుందుభుల్ని మోగించటానికి వీలైనంత యోగ్యత ఈయన దగ్గర ఉంది. అందుకని ఆ యోగ్యతతో ఈయన ఆలోచించాడు. యోగ్యతతో ఆలోచించాడంటే ఏంటి? ఎవరైనా ఆలోచించాలి. అందులోనూ ఇంత పెళ్లి కూతురు మరణం అనేది దగ్గర ఉంటే ఎవరైనా ఆలోచిస్తారు, ఎవరైనా ఆలోచించాలి. అంటే అలా కాదు. ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం, ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలో మనం ఎలా దీనికి పరిష్కారం చూడాలి అని జాగ్రత్తగా ఆలోచించాడు. అందులోనూ ప్రాప్తం కాలం, కాలహ అంటే యముడు, యముడే వచ్చాడు కంసుడి రూపంలోనూ. ఆ వచ్చిన యముణ్ణి ప్రతివ్యోఢుం ఎలాగోలా వంచి ఎలాగోలా కాస్త మరలేటట్లు చేయాలి అని ఆలోచించాడు. ఇదం తత్ర అన్వపద్యత. ఆ ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. కొన్ని మాటలని అనుకున్నాడు, కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి తగ్గట్లుగా పై మాటలు మాట్లాడాడు. నిర్బంధం తస్యతం జ్ఞాత్వా విచింత్య ఆనకదుందుభి ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం ఇదం తత్ర అన్వపద్యత. నిజానికి ఇందులో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినాయి. వసుదేవుడు చాలా గొప్పగా చెప్పాడు కదా, మరణం అంటే భయపడక్కర్లేదు, మరణం అంటే పెద్దగా పట్టించుకోవాల్సిందేం కాదు, మరణం తర్వాత మరొక దేహం సిద్ధంగానే ఉంటుంది అని ఇవన్నీ చెప్పాడు కదా.
అలా చెప్పినవాడు ఈ పెళ్లి కూతురు మరణిస్తే ఆయనకేంటి? దేవకి అనే ఆవిడ మరణిస్తే ఏంటి? ఒకవేళ కనుక దేవకీ మరణం అనేది వసుదేవుణ్ణి బాధ పెట్టేటట్లయితే మరి కంసుడి మరణం అనేది కంసుడిని బాధ పెట్టదా? మరి కంసుడు తన మరణానికి ఏదో ప్రతీకారం చేసుకోవాలని అనుకోవటం తప్పు, దేవకీ మరణానికి వసుదేవుడు ప్రతీకారం చూడాలి, ఎలాగోలా దాన్ని ఆపాలి అనుకోవటం సబబు అనే మాట ఉంటుందా అనే రకరకాల ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. అలాగే వసుదేవుడు ఆలోచించవలసినటువంటి తీరు కూడా అదే. ఆ ఆలోచన తీరులో వసుదేవుడు ఆలోచించాడు. ఏమని? మృత్యుర్బుద్ధిమతాపోహ్య యావద్ బుద్ధి బలోదయం యద్యసౌ న నివర్తేత నాపరాధోస్తి దేహినః అని ఆలోచించాడు. బుద్ధిమత ఎన్ని మాటలు చెప్పినా సరే ఈ శరీరం మీద అభిమానం ఉన్నవాళ్ళు కానీ, తెలివితేటలు ఉన్నాయి అని అనుకునేవాళ్ళు కానీ ఎవరైనా సరే మృత్యువు అనేది దగ్గరకు వస్తే అపోహ్య ఆ మృత్యువుని ఎలాగైనా తొలగించుకోవాలి అని అనుకుంటారు. అలా అనుకోవచ్చు. మృత్యుర్బుద్ధిమత అపోహ్య, మృత్యువుని దూరం జరపటం అనేది ఎవరైనా చేసుకోవచ్చు, చేయాలి కూడాను. కానీ యావద్ బుద్ధి బలోదయం, తమ బుద్ధి ఎంతవరకు సరిపోతుందో, తమ బలం ఎంతవరకు సరిపోతుందో చూసుకుని అంతవరకు చేసుకోవాలి. తమ బుద్ధికి బలానికి విరోధం లేకుండా, తమ బుద్ధి బలానికి కానీ విరోధం లేకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోవాలి. ఎంత ప్రయత్నం చేసినా సరే యద్యసౌ న నివర్తేత, ఆ మృత్యువు గనక మరలకపోతే, మృత్యువు గనక ఆగకపోతే నాపరాధోస్తి దేహినః, దేహి అంటే దేహం ఉన్న దేహాభిమానం ఉన్న ఈ మనిషి తప్పు చేసినట్లు కాదు, అతని తప్పేమీ లేదు. ఇందాక చెప్పింది, కంసుడికి చెప్పింది మరణం అనే భయంతో పాపం చేయొద్దు, పాపానికి ఒడిగట్టద్దు అని. అంతే తప్ప మరణ భయంతో ఉండొద్దు, మరణం వస్తే దానికి ప్రతీకారం చేయొద్దు, లేదా ఎవరైనా కత్తి మెడ మీద పెడితే చిచ్చి ఈ శరీరం అశాశ్వతం, ఇంకో జన్మ నాకుంది అక్కడ చూసుకుంటాను అని కత్తికి ముందుకు వెళ్ళు అని ఆ మాటలు ఏం చెప్పలేదు కదా. అలా చెప్పలేదు. ఏమని చెప్పాడు? మరణం అనేది సహజం, మరణం అనేది ప్రాణితో సహా పుట్టింది, ప్రాణులందరికీ తప్పనిసరి. అలాంటి మరణాన్ని దృష్టిలో పెట్టుకుని, తప్పనిసరిగా వచ్చే మరణాన్ని దృష్టిలో పెట్టుకుని పాపం అనేది చేయక్కర్లేదు అని కదా చెప్పాడు. పాపం చేయక్కర్లేదు, ప్రయత్నం చేయక్కర్లేదు అని చెప్పలేదు. ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరికైనా సరే మరణ భయం ఉంటే గనక ఏదో మృత్యుంజయ జపమనో, మృత్యుంజయ హోమమనో, మృత్యుంజయేశ్వర స్వామికి అభిషేకమనో ఏదో ఒకటి చేసుకోవచ్చు. మృత్యుంజయుడు అనే మాట నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకుని ఆయనకి చేసుకోవచ్చు. లేదా గ్రహబలం చాలట్లేదనుకుంటే గ్రహజపాలు చేయించుకోవచ్చు, ఏమైనా చేయించుకోవచ్చు. అన్నీ కూడా యావద్ బుద్ధి బలోదయం, తమ బుద్ధి, తమ బలము, తమ శక్తి ఎంత మేరకు ఉందో అంతమేరకు చేయాలి. మరి ప్రతి ఒక్కళ్ళు మార్కండేయుడంత తపస్సు చేయాలి అంటే అయ్యే పని కాదు కదా. అంత చేయక్కర్లేదు, ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు, తప్పేమి లేదు. కానీ దానికోసం పాపం చేయకూడదు. ఏ మంచి పనులు చేసుకుంటే చేసుకోవచ్చు. యద్యసౌ న నివర్తేత, ఒకవేళ కనుక ఆ మృత్యు అంతైనా సరే మీద పడుతుంటే ఇంకా నా తప్పు లేదు, నేను చేయవలసిందంతా చేశాను అనుకుని సైలెంట్గా ఉండటం అనేది మంచిది. ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం. వ్యవహార దశలో అందరూ పాటించవలసినటువంటి నియమం. వ్యవహార దశలో మరణం అనే భయంతో ఎవరూ పాపాలు చేయకూడదు. మరణం అనే భయంతో మంచి పనులు చేసుకుంటే చేసుకోవచ్చు. ఆ చేసుకునే మంచి పనులు కూడా తమ శక్తిని మించి చేయనక్కర్లేదు. ఇంత చేసినా సరే మరణం తప్పనిసరిగా వస్తోంది అని అనుకుంటే బాధపడక్కర్లేదు అనేది వ్యవహార దశలో సరిగ్గా సరిపోయే మాట. పారమార్థిక దశలో అసలు మరణం అనేదే లేదు, దాని గురించి ఆలోచించనక్కర్లేదు అనేది వేరు. దాని గురించి ఎక్కువ చెప్పుకోలేదు మనము. చెప్పుకుందల్లా మరణ భయంతో పాపం చేయకూడదనే, దానికి దీనికి విరోధమేం లేదు అని ఆలోచించాడు. కాబట్టి కంసుడి యొక్క మరణభీతికి, వసుదేవుడి యొక్క దేవకీ మరణభీతికి కొంచెం తేడా ఉంది. కంసుడు మరణభీతితో చెల్లెల్ని చంపడానికి పూనుకున్నాడు. వసుదేవుడు దేవకీ మరణభీతితో ఆవిడ్ని కాపాడాలి, కంసుడిని ఏమీ చేయకుండా ఆగాలి అనే దృష్టితోనే ఉన్నాడు. మృత్యుర్బుద్ధివతాపోహ్య యావద్ బుద్ధిబలోదయం యద్యసౌ న నివర్తేత నాపరాధోస్తి దేహినః. ఇంకోటి కూడా ఏంటంటే, నీ మెడ మీద కత్తి పెట్టి, లేదా నీకు కావాల్సిన వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఎవరైనా ఉంటే అప్పుడు కూర్చుని వేదాంత పన్నాలు వల్లిస్తావా అని అడుగుతారు కదా. రేపటి రోజున ఇంటికి వెళితే ఏది నీ కొత్త భార్య అని అడుగుతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య ఏది అంటే వాళ్ళ తమ్ముడే, వాళ్ళ అన్నయ్యే ఆవిడ్ని చంపేశాడు
అని నేను చెప్పాడు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు అని అడగరు. అందువల్ల ఇతనేమైనా కొంత చేయాలి కదా, వసుదేవుడు అనేటువంటి వ్యక్తి ఎంతైనా కొంత చేయాలి కదా. అందువల్ల ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం సుతామే యది జాయేరన్ మృత్యుర్వా నమ్రియేత చేత్ అని అనుకున్నాడు. ఒక పని చేద్దాం, ఇతను మృత్యువులాగా ఉన్నాడు, కత్తి చేత్తో పట్టాడు, నరికేస్తానంటున్నాడు, మృత్యువులాగానే కనిపిస్తున్నాడు. ఈ మృత్యువుకి పుత్రాన్ ప్రదాయ, నాకు పుట్టబోయే పిల్లల్నిచ్చి, నాకు పుట్టబోయే సంతానాన్నే ఇచ్చి, లేదా నాకు పుట్టబోయే మగ సంతానాన్ని ఇచ్చేసి కృపణామిమాం మోచయే, దీనంగా ఏ తప్పు ఎరగనటువంటి ఈ దేవకిని ఏదో విధంగా ఇతని చేతుల నుంచి సంరక్షించుకుంటాను. మోచయే కృపణాం ఇమాం. ముందు నాకున్న కర్తవ్యం ఏంటి, ఎలాగోలా దేవకిని కాపాడాలి. ఆ కాపాడటానికి ప్రదాయ మృత్యవే పుత్రాన్, దానికి కూడా నేను తెగబడతాను. ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణాం ఇమాం. అదేమయ్యా అంత పని చేసావే, కంసుడికి పిల్లల్ని ఇచ్చేస్తానంటున్నావే, మనసులోనైనా సరే అలా అనుకుంటున్నావే అంటే అనుకున్నాడు సుతామే యది జాయేరన్. ఏదో అశరీరవాణి చెప్పింది నిజమని నమ్ముదాము, ఓకే, నమ్మకపోవచ్చు కూడా కదా, రెండో పక్షం కూడా ఉంటుంది కదా. రెండో పక్షం ఉండే మాట అయితే సుతామే యది జాయేరన్, ఒకవేళ నా పిల్లలు పుడితే ఇస్తాను, పిల్లలు పుట్టకపోతే అక్కర్లేదు. సుతామే యది జాయేరన్. ఇంకో ఛాన్స్ కూడా ఉంది ఇందులోను, మృత్యుర్వా నమ్రియేత చేత్. ఈ దేవకికి మృత్యువుగా ఉండేటువంటి కంసుడు నాకు పిల్లలు పుట్టే లోపలే గనక వేదే కారణంతో పైకి వెళ్ళిపోయాడంటే ఇంకా భయమే లేదు కదా నాకు. మృత్యుర్వా నమ్రియేత చేత్, ఈ కంసుడు అనేవాడు నా పిల్లలు పుట్టకముందే వెళ్ళిపోతే ఒక పద్ధతి, వెళ్ళకపోతే అప్పుడు పిల్లల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నా పిల్లలు పుట్టకముందే ఈ కంసుడు కనుక మరణిస్తే నేనేమి ఇవ్వక్కర్లేదు, అప్పుడు ఇంక బాధ ఏం లేదు. ఇప్పుడేదో మాట చెప్పాము, తప్పించుకున్నాము, నేను నా మాట మీద నిలబడదామనుకున్నాను, ఆ మనిషే లేడు, నన్నేం చేయమంటారని అనుకుని ఊరుకోవచ్చు. అప్పుడేమీ అసత్య దోషం రాదు. లేదు ఉన్నాడు అని అనుకుంటే సరే ఏం చేస్తాము, ఇచ్చేస్తాము. సుతామే ఇది జాయేరన్, అప్పుడు కూడా నాకు పిల్లలు పుట్టే మాట అయితే ఇస్తాము, పిల్లలు పుట్టకపోతే నాకే పిల్లలు పుట్టకపోతే నీకేమి ఇస్తామయ్యా అని ఊరుకోవచ్చు. అందువల్ల ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం సుతామే యది జాయేరన్ మృత్యుర్వా నమ్రియేత చేత్ అని అనుకున్నాడు. ఇది కాక విపర్యయోవా కిం న స్యాత్ గతిర్ధాతుర్దురత్యయ ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. ఇప్పుడు కంసుడు ఏమంటున్నాడు, నేను దేవకిని సంహరించేస్తాను, దేవకిని చంపేస్తాను అంటున్నాడు. ఎందుకు, దేవకిని గనక చంపకపోతే నేను మరణించే ప్రమాదం ఉంది అని అంటున్నాడు. విపర్యయోవా కిం న స్యాత్, అదే నేను గనక పిల్లల్ని ఇస్తాను అని అంటే ఆ వచ్చిన పిల్లల్లో ఎవరో ఒకళ్ళు పుట్టారు, పుట్టిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఇతన్ని సంహరించవచ్చు. విపర్యయోవా కిం న స్యాత్. గతిర్ధాతు దురత్యయ, ధాతు బ్రహ్మగారి యొక్క లేదా సృష్టికర్త యొక్క గతి, ఆయన అనుకున్నటువంటి తీరు దురత్యయ, ఎవరమూ దాటిపోలేము. విపర్యయోవా కిం న స్యాత్, ఆ విషయంలో నా పిల్లలే పోవచ్చు లేదా కంసుడే పోవచ్చు. ఆయన ఏమి అనుకున్నాడో, ఆయన తీరు ఎలా ఉంది అని మనకు తెలియదు. ఆయన తీరునైతే మనం దాటిపోలేము. ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. బ్రహ్మగారి యొక్క తీరు ఎలా ఉంటుందంటే ఉపస్థిత, ఇలాగే మన కంటికి కనిపిస్తూనే ఉంటాడు, ఉన్నట్టుండి నివర్తేత, మాయమైపోతాడు మనిషి. మళ్ళీ నివృత్త పునరాపతేత్, కనిపించలేదు, ఎటో వెళ్ళిపోయాడు, ఎట్లో కలిసిపోయాడు, లేదా కనిపించి చాలా రోజులైంది, 20 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది, మనిషి లేడు అని అనుకున్న తర్వాత పునరాపతేత్, మళ్ళీ రావచ్చు. ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి మాయమైపోవచ్చు, మాయమైపోయిన వ్యక్తి మళ్ళీ కనిపించవచ్చు. ఆయన యొక్క లీలలను గురించి మనం చెప్పుకోలేము. ఆయన ఏమనుకుని ఇవన్నీ చేస్తున్నాడని కూడా మనం కనిపెట్టలేము. లేదా ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. ఇప్పుడు కంసుడి రూపంలో దేవకికి మృత్యువు అనేది ఉపస్థితం. మృత్యువు అనేది ఇక్కడికి వచ్చి నుంచునుంది. ఈ ఉపస్థితో నివర్తేత, ఈ మృత్యువు కనుక ఇప్పుడు పోతే నివృత్త పునరాపతేత్, కదాచిత్ కాలాంతరే
ఇదే ఇదే మృత్యువు కాలాంతరే వేరే వేరే కాలంలో వేరే రూపంలో ఇంకొకరికి కూడా రావచ్చు. ఆగచ్చేత్ అంటే ఇదే మృత్యువు దేవకికి కూడా రావచ్చు. అలాగే ఇదే మృత్యువు తిరగదిప్పి కంసుడి మీద కూడా పడవచ్చు. ఈ మృత్యువు కంసుడినే కబళించవచ్చు, లేదా దేవకినే కబళించవచ్చు. మనం బ్రహ్మగారి యొక్క రాతని కనిపెట్టలేము. ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. ఇంకోటి కూడా ఆలోచించుకోవచ్చు. కంసుడు యొక్క తీరు సరిగ్గా లేదు అనే మాట నిజంగాని కంసుడు గనక ఇప్పుడు దేవకిని సంహరించేసేస్తే, దేవకిని పూర్తిగా చంపేస్తే, తల తీసేస్తే, కంసుడికి అశరీరవాణి వినిపించింది కదా, ఏమని, నీకు మరణం ఉపస్థితం, ఈవిడ అష్టమ సంతానం నుండి నీకు మరణం అనేది కలుగుతుంది అని వినిపించింది కదా. ఆ వినిపించిన లేదా కంసుడికి ఉంది అని అనిపించినటువంటి మరణం పోవచ్చు. దేవకి మరణంతో కంసుడి మరణం పోవచ్చు. లేదా నివృత్త పునరాపతేత్. నేను చెప్పిన మాటలకి లేదా నేను గట్టిగా దండం పెడితేనో కాళ్ళు పట్టుకుంటేనో కంసుడు ఇప్పుడు వెళ్ళిపోయి నివృత్త ఈ సంహారం నుంచి మరలిపోయి తన దారి తను చూసుకోవచ్చు. ఈవిడికి సంతానం కలగవచ్చు. సంతానం కలిగిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు కంసుడిని సంహరించవచ్చు. నివృత్త పునరాపతేత్. కంసుడి మీదే ఆ మరణం పడవచ్చు. దాన్ని మనం కనిపెట్టలేం. బ్రహ్మగారి నిర్ణయం ఏంటి అని కనిపెట్టలేం. అసలు మరణం గురించి ఎవరికి ముందుగా తెలియని పరిస్థితుల్లో ఈ కంసుడికే మరణం గురించి ముందుగా ఎందుకు తెలియవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా మనం కనిపెట్టలేము. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ముందు మన ప్రయత్నంగా ఈ దేవకిని మరణం నుంచి కాపాడాలి. అది మన బాధ్యత అని అనుకున్నాడు. విపర్యయో వా కిం న స్యాత్ గతిర్ధాతుర్దురత్యయ ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్. అయితే ఇంకో మాట అనుకున్నాడు. ఈ దేవకిని సంరక్షించడం నా వ్యవహార బాధ్యత. నిజానికి ఇది నా చేతుల్లో ఉన్నది కాదు. నేను నా శాయశక్తిలా దీనికి ప్రయత్నం చేయాలంతేను. ఎందుకంటే అగ్నేర్యథా దారు వియోగయోగయో అదృష్టతోన్యన్న నిమిత్తమస్తి ఏవం హి జంతోరపి దుర్విభావ్య శరీర సంయోగ వియోగ హేతు అని ఉంది. అడవిలో పెద్ద కార్చిచ్చు వచ్చింది. ఆ కార్చిచ్చులో అన్ని చెట్లు దాదాపుగా కాలిపోతాయి. అన్ని చెట్లు కాలిపోతే అదేమన్నా బూడిద రాశిగా మారిపోతుందా ప్రతి కార్చిచ్చుకి? అడవి కాదు, అలా మారదు. కొన్ని చెట్లు అలాగే నిలుస్తాయి. కొన్ని చెట్లు మొక్కలుగా ఉండగానే నిలుస్తాయి. తర్వాత ఆ బూడిదల్లోంచి మొక్కలు మొలవటం పెరగటం అది వేరే సంగతి. దాని గురించి కాదు మాట్లాడేది. ఈ కార్చిచ్చు దావానలం వ్యాపిస్తూ ఉండగానే కొన్ని చెట్లకి ఆ కార్చిచ్చు అంటుకోదు. అగ్నేర్ యథా దారు వియోగ యోగయోహో. కొన్ని చెట్లకి అంటుకుంటుంది. ఏ చెట్టుకి ఈ దావానలం అంటుకుంటోంది, ఏ చెట్టుకు అంటుకోవటం లేదు అనటానికి ఎవరు ప్రమాణం, ఎవరు దానికి కారకులు అంటే అగ్నేర్యథా దారు వియోగ యోగయోహో అదృష్టతోన్యత్ న నిమిత్తం అస్తి. అదృష్టం ఒక్కటే కారకం అని చెప్పాలి. అదృష్టం ఒక్కటే నిమిత్తం. అదృష్టం కంటే వేరే నిమిత్తం మరొకటి లేదు అని చెప్పాలి. అదృష్టతోన్యత్ న నిమిత్తమస్తి. ఏవం అలాగే జంతోరపి ప్రాణులకు కూడా దుర్విభావ్య శరీర సంయోగ వియోగ హేతు. ఏ ప్రాణికి ఏ శరీరంతో సంయోగం అనేది వస్తోంది, ఏ ప్రాణి ఏ శరీరంతో పుట్టుకొస్తోంది, ఏ ప్రాణికి శరీరాన్ని నుంచి వియోగం అనేది కలుగుతోంది అంటే మరణం. శరీర సంయోగం అంటే జన్మ అనుకుంటే, శరీర వియోగం అంటే మరణం. ఏ ప్రాణికి మరణం కలుగుతోంది అనటానికి ఎవరు ప్రమాణం, ఎవరు కారకులు అంటే అదృష్టతోన్యత్ న నిమిత్తం అస్తి. అదృష్టం ఒక్కటే కారణం. అదృష్టం కంటే వేరే మరొకటి కారణం లేదు. అదృష్టం అంటే ఆ ప్రాణి చేసుకున్న, ఆ జీవుడు చేసుకున్నటువంటి పుణ్యాపుణ్యాలు మాత్రమే కారణం. దానికి మరొకరు కారకులు అవ్వలేరు. ఈ దేవకి ప్రాణాలను నిలవటానికి నేను కారణం అవ్వటానికి వీల్లేదు. ఆ దేవకి తాలూకు అదృష్టమే కారణం. ఆ అదృష్టం ఎంత ఉందో అంత జరుగుతుంది. కానీ నేను చేయవలసిందల్లా ఈ సందర్భంలో నాకున్న బాధ్యతలను నిర్వర్తించడం మాత్రమే.
కాబట్టి ఆ పని చెయ్యాలి అని అనుకున్నాడు. అగ్నేర్యథా దారు వియోగయోగయో అదృష్టతోన్యత్ న నిమిత్తమస్తి ఏవం హి జంతోరపి దుర్విభావ్య శరీర సంయోగ వియోగ హేతు. ఏవం విమృశ్యతం పాపం యావదాత్మ నిదర్శనం పూజయామాస వై శౌరి బహుమాన పురస్సరం. ఇలా ఆలోచించాడు వసుదేవుడు. ఏవం విమృశ్య, ఈ ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు ఆయనకు కష్టం కాదు. ఆయన యోగ్యుడు, తెలివైనవాడు, పనికొచ్చేవాడు ఆయన. కానీ ఈ ఆలోచనలలో ప్రధానంగా ఉన్నది కంసుడు. ఆ కంసుడేమో మహాపాపాత్ముడు. తం పాపం ఏవం విమృశ్య తం పాపం. ఇలాంటి పాపాత్ములు, క్రూరులు ఉంటే ఎంతటి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి సరిపోవు. అందువల్ల యావదాత్మ నిదర్శనం, తనకు ఎంతవరకు ప్రజ్ఞ ఉందో, తాను ఎంతవరకు ఆలోచించగలడో అంతవరకు మాత్రమే ఆలోచించాడు. దాన్ని దాటి ఆలోచించలేను. ఎలాగైనా సరే ఈ కంసుడిని మడత పెట్టేయాలి అంటే మడత పెట్టడానికి వీలుగా ఉండేవాడేం కాడు కంసుడు. అందువల్ల ఏవం విమర్శ్యతం పాపం యావదాత్మ నిదర్శనం, తనకు ఎంత తోస్తుందో అంత ఆలోచించి అసలే ఈ పాపాత్ముడి నుంచి మనం బయటపడాలి అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకుని పూజయామాస, ముందు కళ్ళతోనూ బాడీ లాంగ్వేజ్తోనూ కంసుడిని గౌరవించడం అనేది చేశాడు. పూజయామాస వై శౌరి. పూజ అంటే అక్కడేం పూలు హారతులు ఇవ్వడానికి వీల్లేదు కదా. అందుకని తన చూపులతోనూ, తన ముఖ కవళికలతోనూ, తన బాడీ లాంగ్వేజ్తోనూ కంసుడిని గౌరవించినట్లుగా చూపించాడు. శౌరి, శూరుడు అని కంసుడి యొక్క తండ్రికి పేరు. వసుదేవుడి యొక్క తండ్రికి పేరు. అందువల్ల ఈయన శౌరి, శూరుడికి పుట్టినటువంటి శౌరి బహుమాన పురస్సరం, చాలా గౌరవంగా చూసి, గౌరవంగా మొదలు తనకి కంసుడి మీద చాలా గౌరవం ఉంది అని ప్రదర్శించాడు. ప్రదర్శించి కంసుడికి చెప్పదలుచుకున్న మాటల్ని సిద్ధం చేసుకున్నాడు. ఏవం విమృశ్యతం పాపం యావదాత్మ నిదర్శనం పూజయామాస వై శౌరి బహుమాన పురస్సరం. ఏదో మాటలు చెప్పేవాడు కాదు వసుదేవుడు. చెప్పవలసిన మాట కూడా చిన్న మాట ఏం కాదు. అప్పుడే పెళ్ళయి భార్యని తన ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పెళ్లి కొడుకు చెప్పవలసిన మాట. ఏంటా మాట? నా పిల్లల్ని, పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా నీకు ఇచ్చేస్తాను అనే మాట. అదే కదా ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం అనే ఆలోచనకి అర్థం. ఈ మాట కొత్త పెళ్లి కొడుకు, ఇంకా సంసారం మొదలు పెట్టవలసినటువంటి కొత్త పెళ్లి కొడుకు, పిల్లలు పుట్టకముందు పెళ్ళి అవుతూ ఉండగా చెప్పవలసినటువంటి మాట. ఇలాంటి మాట చెప్పాలి అంటే ఎంతటి వాళ్ళకైనా సరే ఎంత బాధ కలుగుతుంది, ఆ బాధ మొహంలో ఎంత ప్రతిఫలిస్తుంది, ఎంత మాట గడగడలాడిపోతుంది. అయితే ప్రసన్న వదనాంభోజ నృశంసం నిరపత్రపం మనసా దూయమానేన విహసన్నిదమబ్రవీత్. మనస్సుని ప్రసన్నంగా ఉంచుకున్నాడు. అందువల్ల మొహం అంతా కూడా ప్రసన్నంగా మారిపోయింది. ప్రసన్న వదనాంభోజ. ఎదురుకుండా ఉన్నదేమీ మంచివాడు కాదు, నృశంస మహాపాపాత్ముడు, నిరపత్రపం సిగ్గు లజ్జ అనేది లేనటువంటి వాడు కంసుడు. అలాంటి వాడితో మాట్లాడుతూ కూడా మనసాదూయమానేన, మనసులో బాధ ఉన్నప్పటికీ మనసంతా ప్రశాంతంగా ఉంది అంటే నేను చేయాల్సిన బాధ్యతను నేను తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉంది. కానీ నా పిల్లల్ని నేను ఇస్తానని చెప్పాలి అంటే మనసులో కష్టం ఉంటుంది కదా. ఆ కష్టం ఉన్నా సరే మనసా దూయమానేన విహసన్, బయటికి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఇదమబ్రవీత్ కంసుడితో మాట్లాడాడు. ఏమాత్రం బాడీ లాంగ్వేజ్లో తేడా వచ్చినా, ముఖ కవళికల్లో ఏమాత్రం తేడా వచ్చినా కంసుడు కనిపెట్టినా సందేహమే, కంసుడు కనిపెట్టినా బాధే, లేకపోతే కంసుడికి సందేహం వచ్చినా బాధే. అందువల్ల కంసుడికి ఏమాత్రం సందేహం రాకుండా, ఇతని మాట మీద నిలబడతాడా లేదా అనే ఆలోచన కూడా కంసుడికి రాకుండా మొహాన్ని మార్చి చిరునవ్వు నవ్వుతూ మనసులో బాధను దిగమింగుకుని వసుదేవుడు చెప్పాడు. ప్రసన్నవదనాంభోజో నృశంసం నిరపత్రపం మనసా దూయమానేన విహసన్నిదమబ్రవీత్. ఏమని చెప్పాడు? వసుదేవ ఉవాచ నహ్యస్యాస్తే భయం సౌమ్య యద్వాగాః శరీరిణి పుత్రాన్ సమర్పయిష్యేస్యాః యతస్తే భయముత్థితం. నహ్యస్యాః తే భయం సౌమ్య. ఒక అంశుడా, ఓ మాట దృష్టిలో పెట్టుకో.
నీకు మరణం అనేది ఉంటే దేవకి నుంచి అయితే కాదు. దేవకి నుంచి నీకు సాక్షాత్తుగా మరణం రాదు, డైరెక్ట్గా ఏమీ జరగదు. దేవకి నిన్నేం చేయదు. కాబట్టి నహ్యస్యాహ తే భయం సౌమ్య. సౌమ్య, నువ్వు చాలా మంచివాడివి. దేవకి నుంచి నీకేం మరణం రాదు, ఆవిడ నిన్నేం చేయదు. యద్వాగా ఆహ అశరీరిని, అశరీరవాణి నీకేదో వినిపించింది కదా, ఆ అశరీరవాణిని నమ్ముదాము. ఆ అశరీరవాణి ఏమని చెప్పింది? దేవకి తాలూకు అష్టమ సంతానంతో నీకు మరణం అని చెప్పింది. అంతవరకే కదా, దేవకి వల్ల మరణం అని చెప్పలేదు కదా. కాబట్టి దేవకిని నువ్వెందుకు సంహరించాలి? సంహరించబోకు. నీకు మరణ భయం ఎవరి దగ్గర నుంచి? పుత్రుల దగ్గర నుంచి కదా. పుత్రాన్ సమర్పయిష్యే. పుత్రాన్ సమర్పయిష్యే అనే నా మాటలో ఎంత స్వారస్యం ఉంది అని కనిపెట్టు నువ్వు. నేను నీతో ఒక మాట నచ్చు, నేను మోసం చేసేవాడినైతే, మోసం చేసేవాడిని కాదు, ఎందుకంటే నేను మోసం చేసేవాడినైతే నీకు 8వ పిల్లవాడిని ఇచ్చేస్తాను. 8వ పిల్లవాడే కదా నీకు మారకుడు, 8వ పిల్లవాడిని ఇచ్చేస్తాను అని చెప్పచ్చు. నేను ఆ మాట చెప్పట్లేదు, నేను మోసం చేసేవాడిని కాదు. పుత్రాన్ సమర్పయిష్యే, 8 మందిని నీకు ఇచ్చేసేస్తాను. పుత్రాన్ సమర్పయిష్యే అస్యాహ యతస్తే భయముత్థితం. ఈవిడ సంతానం నుంచే కదా నీకు భయం. ఈ సంతానం నుంచే కదా భయం అనేది పుట్టింది కొత్తగాను. ఈ సంతానం నుంచి నాకు, దేవకి సంతానం నుంచి నాకు మరణం కలుగుతుంది అని భయం పుట్టింది కదా. అందువల్ల ఆ సంతానం మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను, ఏం చేసుకుంటావో చేసుకోపో. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, అష్టమహ అంటే 8వ వాడు. 8వ వాడు అంటే ఎవరైనా 8వ వాడు కావచ్చు. కింద నుంచి లెక్కేస్తే మొదటివాడు 8వ వాడు అవ్వచ్చు, లేదా 2వ వాడి నుంచి లెక్కేసినా మొదటివాడు 8వ వాడు అవ్వచ్చు, 3వ వాడి నుంచి లెక్కేస్తే 8వ వాడు 2వ వాడు అవ్వచ్చు. ఇలా 8వ వాడు అనేది లెక్కల్ని బట్టి ఉంటుంది కదా. కాబట్టి ఆ లెక్కల్ని బట్టి ఉండే 8వ వాడు ఎవడు అని కూడా తేల్చుకోకుండా మొత్తం 8 మందిని నీకు ఇచ్చేస్తున్నాను పో. నిన్ను అసలు మోసం చేసే ఉద్దేశం నాకు లేదు పో. అందువల్ల నువ్వు మాత్రం ఈ పిల్లని వదిలిపో అని చెప్పాడు. నహ్యస్యాస్తే భయం సౌమ్య యద్వాగాహ శరీరిణి పుత్రాన్ సమర్పయిష్యేస్యాహ యతస్తే భయముత్థితం అని అనరాని మాట అన్నాడు. కంసుడికి నమ్మకం కలిగించడం కోసం ఒక్క మెట్టు ఎక్కువగానే అన్నాడు. ఒక మెట్టేం కర్మ, 7 మెట్లు ఎక్కువగా అన్నాడు. 8వ వాడిని ఇస్తాను అంటే సరిపోయేదానికి మొత్తం 8 మందిని నీకు ఇచ్చేస్తాను పో అని అన్నాడు. అంటే అప్పుడు కంసుడు లొంగాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ స్వసుర్వధాన్ నివవృతే కంసస్తద్వాక్య సారవిత్ వసుదేవోపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్గృహం. స్వసుర్వధాన్ నివవృతే, ఈ మాట విన్న తర్వాత కంసుడికి కాస్త నమ్మకం కలిగింది. సరే మనమే చూసుకోవచ్చు అని నమ్మకం కలిగింది. దాంతో చెల్లెల్ని చంపటం అనేటువంటి కార్యక్రమాన్ని అప్పటికప్పుడు ఆపాడు. స్వసుర్వధాత్ నివవృతే, మరలాడు, కత్తి తీశాడు, జడ వదిలాడు. కంసుడు తద్వాక్య సారవిత్, వసుదేవుడి వాక్యంలో ఉండేటువంటి సారాన్ని గ్రహించాడు. ఏమని? ఇతను మనల్ని మోసం చేయడు. 8 మంది అంటే 8 మందిని ఇచ్చేస్తానంటున్నాడు. మనకి భయం అంటే 8 మంది నుంచే కదా, దేవకి నుంచి భయం లేదు కదా. అందువల్ల ఇస్తానంటున్నాడు కదా, తీసేసుకుందాము. మన మరణాన్ని మనమే గనక లేకుండా చేసేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు అనే అనుకున్నాడు. ఇంకొంచెం ఆశపడ్డట్టున్నాడు. మరణం అనేది ఈ పిల్లవాడి దగ్గర నుంచే రావాలి కదా, ఈ పిల్లవాడినే గనక తీసేస్తే అసలు మరణమే రాదు కదా అని కూడా ఆశపడ్డట్టున్నాడు. అందువల్ల తద్వాక్య సారవిత్ నివవృతే వదిలేశాడు. వదిలేసేసేసరికి వసుదేవోపి ప్రీతః, ముందు తృప్తిపడ్డాడు. అమ్మయ్య ఇప్పుడు గండం గడిచింది అని తృప్తిపడ్డాడు. తృప్తిపడి ప్రశస్య, కంసుని బాగా పొగిడాడు. నీ అంతటి మహానుభావుడు లేడు, ఎందుకంటే కత్తి పట్టిన తర్వాత కూడా వెనక్కి మరిలావు నువ్వు, ఎంత కోపం వచ్చినా సరే ఆపుకుంటావు నువ్వు, ఎవరైనా మంచి చెప్తే వింటావు నువ్వు అని పొగిడాడు. పొగిడి ప్రావిశద్ గృహం, ఈ పెళ్లి కూతురుని తీసుకుని తాను తన ఇంటికి వెళ్ళాడు. గృహస్థాశ్రమంలోకి మరొకసారి అడుగు పెట్టాడు. ఈసారి బహుశా కంసుడిని ఇంకా నువ్వు వెనక్కి వెళ్ళిపోనాయనా, నీతో ఈ టెన్షన్ నేను పడలేము అని చెప్పుంటాడు. కంసుడు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాడు. వసుదేవుడు దేవకి మాత్రమే ఇంటికి వెళ్ళాడు. స్వసుర్వధాన్ నివవృతే కంసస్తద్వాక్య సారవిత్ వసుదేవోపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్ గృహం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. పైన ఏం జరిగింది అనే సంగతి యథాప్రకారం మనం చూసుకుందాము, చూసుకోకుండా పోము.
వసుదేవుడి యొక్క మాటల్లోని లేదా ఆయన ఆలోచనల్లోని సారాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. ఆ సారంలో మరణ భయం ఉండకూడదు అని సాధారణ ప్రాణులకు మనం చెప్పలేము. మరణ భయం ఉండకూడదు అని ఎవరిని నిర్బంధించలేము. మరణ భయం ఉండక్కర్లేదు అని తత్వదృష్టితో చెప్తే చెప్పవచ్చుగాక, కానీ వ్యవహార దృష్టిలో ప్రాణుల్ని నీకు మరణ భయం అక్కర్లేదు, ఎందుకంటే పై ఇంకో శరీరం నీకు రెడీగా ఉంది అని చెప్పి ఒప్పించడం అనేది కష్టం. కానీ చెప్పవలసిందల్లా మరణ భయంతో పాపాలు చేయవద్దు, లేదా మరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇంత అశాశ్వతమైనటువంటి దేహం కోసం పాపాలు చేయవద్దు. మరణాన్ని ఆపుకోవచ్చు, ఎవరైనా ఆపుకోవాలని అనుకోవచ్చు. కుదిరితే శాశ్వతంగా మరణాన్ని ఆపుకుని అమృతత్వాన్ని సాధించవచ్చు. కుదరకపోతే మరణాన్ని కాస్తంత దూరం జరపవచ్చు, మరణాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయవచ్చు, లేదా జీవితాన్ని ప్రొలాంగ్ చేయవచ్చు. దానికోసం మంచి దారులు తొక్కవచ్చు, కానీ అడ్డదారులు మాత్రం తొక్కరాదు అనేటువంటి కాన్సెప్టు. ఈ కాన్సెప్ట్ చాలా విలువైన కాన్సెప్టు, ఎవరికైనా మనకి పనికొచ్చేదే. ఇంకా మనలాంటి వాళ్ళమైతే 2 రకాల కాన్సెప్ట్స్ని కలుపుకోవచ్చు. తత్వదృష్టితో చూసినప్పుడు అసలు మరణమే లేని అమృతత్వ స్థితిని మనం ఎలాగైనా సాధించాలి అని ఒక మాట అనుకోవచ్చు. వ్యవహార దృష్టితో చూసినప్పుడు మనకున్నటువంటి మరణం అకాల మరణం కాకుండా, లేదా ఇంకో మరణం కాకుండా, మనకి ఇష్టం లేని మరణం అని కాకుండా, మనం చేయగలిగినంత మేర, మన శక్తి ఉన్నంత మేర ఈ మరణానికి ఎంతో కొంత శాంతి చేసుకోవచ్చు. మృత్యుంజయ జపాలు లాంటివి చేసుకోవచ్చు, ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించవచ్చు, లేదా ఇంకొంచెం ఆయుష్ ఇవ్వు, నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని మనం అనుకోవచ్చు. తప్పేమీ లేదు. కాబట్టి మనం 2 దశల్లోనూ ఉండేటువంటి 2 వాక్యాలని కలుపుకుని అమృతత్వ ప్రాప్తి, వ్యవహార దశలోనేమో పరమేశ్వర అనుగ్రహంతో ఆయుష్ పెరిగి మనకి అవకాశం అనేది విస్తృతం అవ్వటం అనేటువంటి 2 అంశాలని దృష్టిలో పెట్టుకునే దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం నడుపుకుందాము. అలా మనల్ని నడిపేటట్లుగాను, అలా మనల్ని పరమార్థ దశలోనూ అలాగే వ్యవహార దశలోనూ మృత్యువుకు దూరం చేసే అనుగ్రహాన్ని చూపించవలసిందిగాను ఆ అచలాభరహర వచసా పరిగత రుచిరాకృతివర రచన ధురిచరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో తక్కువ శ్లోకాలైనా సరే, ఎలాగో నిన్నటి రోజున కొంచెం ఎక్కువైంది కదా, అందుకని ఈరోజు తక్కువైనా పర్వాలేదు అనుకుని తక్కువ శ్లోకాల పారాయణ శ్రద్ధగా చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఏవం ససామభిర్భేदैः బోధ్యమానోపి దారుణः నన్యవర్తత కౌరవ్య పురుషాదాననువ్రతः నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విచింత్యానకదుందుభిః ప్రాప్తం కాలం ప్రతివ్యోఢుం ఇదం తత్రాన్వపద్యత. మృత్యుర్బుద్ధిమతాపోహ్యః యావద్బుద్ధిబలోదయం యద్యసౌ న నివర్తేత నాపరాధోస్తి దేహినః. ప్రదాయ మృత్యవే పుత్రాన్ మోచయే కృపణామిమాం సుతామే యది జాయేరన్ మృత్యుర్వా నమ్రియేత చేత్. విపర్యయో వా కిన్న స్యాత్ గతిర్ధాతుర్దురత్యయా ఉపస్థితో నివర్తేత నివృత్తః పునరాపతేత్. అగ్నేర్యథా దారువియోగయోగయోః అదృష్టతోన్యన్న నిమిత్తమస్తి. ఏవం హి జంతోరపి దుర్విభావ్యః శరీర సంయోగ వియోగ హేతుః. ఏవం విమృశ్యతం పాపం యావదాత్మనిదర్శనం పూజయామాస వై శౌరిః బహుమానపురస్సరం. ప్రసన్నవదనాంభోజః నృశంసం నిరపత్రపం మనసా దూయమానేన విహసన్నిదమబ్రవీత్. వసుదేవ ఉవాచ నహ్యస్యాస్తే భయం సౌమ్య యద్వాగాః శరీరిణి పుత్రాన్ సమర్పయిష్యేస్యాః
యతస్తే భయముత్థితం. శ్రీశుక ఉవాచ స్వసుర్వధాన్నివవృతే కంసస్తద్వాక్యసారవిత్ వసుదేవోపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్గృహం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.